మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు కూడా విటమిన్స్, ప్రోటీన్స్ ఎన్నో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. అయితే మనం ప్రొద్దున లేచి నుండి నైట్ పడుకునే వరకు ఏది తీసుకున్నా అది ఆరోగ్యం కోసమే ఆలోచిస్తూ ఉంటాం. ఏది తీసుకున్నా అందులో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ఏది మంచిది అని ఆలోచిస్తూ మనం ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాం. అయితే మన పెద్దలు మనకు చాలా విషయాలను తెలియజేశారు. మనము ఏవి తింటే ఆరోగ్యంగా ఉంటామో, ఏవి తినాలో ఏవి తినకూడదో, వేటితో కలిపి ఏవి తింటే ఆరోగ్యంగా ఉంటాం, వేటితో కలిపి ఏవి తినకపోతే అనారోగ్యం పాలవుతాం, ఇవన్నీ కూడా మనకు పెద్దవాళ్ళు తెలిపారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో వీటన్నింటినీ చాలా తక్కువ మంది పట్టించుకుంటున్నారు. అసలు నిజం చెప్పాలి అంటే వీటిని ఎవరు పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకుండా మనం ఏరుకోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని వ్యాధులే. అది ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, అందులోనే మనం చేసే పొరపాట్లు. మనం ఆహారంలో అన్నీ సమకూర్చుకుంటాం, అందులో అన్ని విటమిన్స్ ఉన్నాయి అనుకుంటాం. కానీ వాళ్ళు చెప్పింది మనం పాటించకుండా ఏది పడితే అది తినడం ద్వారా మనం అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మన పెద్దలు చెప్పిన మాటలో ఇది కూడా ఒకటి. మనం సహజంగా చాలామంది మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే పచ్చి చేపలతో పెరుగు కలిపి అస్సలు తినకూడదు అంటారు. చేపలు, పెరుగు ఒకే రోజు తింటే అది అనారోగ్యానికి దారి తీస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఈ రోజుల్లో వాళ్ళు వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్టు వారు తింటూనే ఉన్నారు. అయితే అలా తినడం ద్వారా ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు అనేవి అధికంగా పెరిగాయి. అయితే మన పెద్దవాళ్ళు పచ్చి చేపలు, పెరుగు తింటే ఇది అస్సలు మంచిది కాదు, ఏదో రకమైన సమస్యను తెచ్చిపెడుతుంది అని చెప్పారు. అయితే అది ఏ రకమైన సమస్య అన్నది కాదు, కానీ సమస్యనైతే తప్పకుండా ఉంటుంది అనేది నిజం. అయితే ఇక పచ్చి చేపలతో పెరుగు ఒకటే కాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచి కోరి మాత్రమే చెప్పారు. అయితే దీనితో పాటు మనం అనునిత్యం తీసుకునే మినపగుళ్ళు కావచ్చు, పప్పు కావచ్చు, ఇడ్లీ, దోశ ఇలాంటివి మనం ప్రతిరోజు టిఫిన్లో చేస్తూనే ఉంటాం. అయితే ఈ ఇడ్లీ, దోశలో మనం మినపప్పు కూడా వేస్తూ ఉంటాం. ఇక ఇది అంత పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటే మనం అచ్చం మినపప్పుని కర్రీలాగా చేసుకొని అందులో ఎగ్ కలిపి తింటే మాత్రం ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని మన పెద్దవాళ్ళు తెలియజేశారు. అయితే మినప్పప్పు, ఎగ్గు కలిపి తింటే అనారోగ్య పాలవుతారు అని మన పెద్దవాళ్ళు తెలియజేశారు. ఇప్పుడున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చేతులకు మొత్తం పూతల్లాగా రావడం కానీ, ఫేస్ పైన మొత్తం మచ్చలు అవ్వడం కానీ, ఇంకా మనకు అంత స్ట్రాంగ్ బాడీ లేకపోవడం కానీ, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల ద్వారా ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అప్పట్లో మన పెద్దవారు ఎలా ఉండేవారంటే అసలు నొప్పి అనేదే లేకుండా ఉండేవాళ్ళు. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి ఇలాంటివి లేకుండే. ఇప్పుడు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్నీ నొప్పులే. చిన్న చిన్న పిల్లలకి కూడా నడుము నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పి, తరచు దగ్గు, జలుబు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మనం చేసే ఆహారపు అలవాట్లు. ఇప్పుడున్న రోజుల్లో మనం తినే ఆహారపు అలవాట్లలో బలమైన ఫుడ్ లేకపోవడంతో పాటు మనం తింటున్న ఈ కలుషిత ఫుడ్ వల్ల మన ఫుడ్ అనేది కలుషితమై అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. అందులో అప్పటి కాలంలో ఉన్న విటమిన్స్ స్ట్రాంగ్ విటమిన్స్ ఉండేవి, ప్యూర్ విటమిన్స్ ఉండేవి. ఇప్పుడు మాత్రం న్యాచురల్గా కాకుండా అన్నీ ఆర్టిఫిషియల్గానే దొరుకుతూ ఉన్నాయి. అందువల్ల అందులోని విటమిన్స్ అన్నీ తగ్గిపోయి మన శరీరానికి కావలసిన విటమిన్స్ అందకపోవడం ద్వారా ఇవన్నీ తలెత్తుతున్నాయి. అయితే మినప్పప్పు మనకు చాలా మంచిది, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, చలికాలంలో మినప్పప్పుని ఉడకబెట్టుకొని పరిగడుపున అందులో బెల్లం వేసుకొని ఉడకబెట్టుకొని తాగడం ద్వారా మనకు ఏవైనా నొప్పులు ఉన్నా సరే అవన్నీ తగ్గిపోతాయని. ముఖ్యంగా నడుము నొప్పి, ఈ నడుము నొప్పి ఏదైతే ఉందో అది తప్పకుండా మినప్పప్పు, బెల్లం ఉడకబెట్టుకొని పరిగడుపున తాగడం ద్వారా నడుము నొప్పి అనేది రాదు. అంతేకాకుండా తలనొప్పి, నడుము నొప్పితో అంతేకాకుండా మన శరీరం ఏదైతే వీక్గా ఉంటుందో ఆ వీక్గా ఉన్న శరీరం కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అని
మన పెద్దవాళ్ళు చెప్పారు. మన అందరికీ తెలిసిందే మినప్పప్పు తినడం ద్వారా మనుషులు స్ట్రాంగ్గా ఉంటారు అని. అయితే ప్రతిరోజు కూడా మనం ఆహారపు అలవాట్లలో మినప్పప్పుని కూడా అలవాటు చేసుకున్నాం. అలాగే ఎగ్గు, ఈ ఎగ్గు తినడం వల్ల కూడా ఇందులో కొన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి అది ఎగ్గు చిన్నపిల్లలకైతే ఎదుగుదలకి సహాయపడుతుంది అని ఎగ్గు తింటాం. ఇంకా మనకు అందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్గుని మనం కూడా అలవాటు చేసుకున్నాం. ఈ ఎగ్గుతో కలిపి మినప్పప్పుని తినడం మాత్రం అస్సలు మంచిది కాదు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అయితే ఎగ్గు కర్రీ అలాగే మినప్పప్పు కర్రీ, ఓన్లీ మినప్పప్పు కర్రీ ఎగ్గు తినడం అస్సలు మంచిది కాదు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.